అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. చాలా సంతోషకరమైన వార్త. ఈరోజు కాళహస్తిలో ఉన్నటువంటి ప్రఖ్యాత పాఠశాల, బాలికల పాఠశాల, అరబిక్ మద్రసా జామియా ఉమ్మె హబీబా పేరు మీద నడుస్తున్నటువంటి ఒక అరబిక్ బాలికల పాఠశాలలో ఈరోజు చివరి సంవత్సరంలో వారికి చేపట్టినటువంటి పరీక్షలు ఉత్తీర్ణమైనటువంటి వ్యక్తులకి బహుమతులు ఇవ్వడం జరిగినది. మరియు రంజాన్ మాసము రాకముందు ఇప్పుడు అందరికీ సెలవులు ఇవ్వడం, మరియు సెలవుల్లో ఎలాగ ఉండాలి, ఇంటి వాతావరణం ఎలాగ ఉంచాలి అని చెప్పి బాలికలకి అనేక విధాలుగా సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జమియత్ ఉలమా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు హజరత్ మౌలానా మొహమ్మద్ రియాజ్ గారు ఒక ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. మరి యొక్క కార్యక్రమంలో ఈ యొక్క బాలికల పాఠశాలకి ప్రిన్సిపల్గా ఉన్నటువంటి హజరత్ మౌలానా ముఫ్తీ నయీం సాబ్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్ళలో, బాలికలలో ధార్మిక పరమైనటువంటి మార్పు తప్పకుండా రావాలి. ఎలాగైతే ప్రాపంచిక విషయాలలో అనేక విధాలుగా అవగాహన ఉంటుందో అలాగే ధార్మిక పరం కూడా అనేక విధాలుగా అవగాహన ఉండాలని చెప్పి ఇలాంటి సదస్సు జరపడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మద్రసా ఏదైతే ఉందో మద్రసా ఉమ్మె హబీబా చాలా మంచి వాతావరణాన్ని కల్పిస్తూ అనేక విధాలుగా ఉత్తీర్ణులుగా తీర్చిదిద్ది వాళ్ళని ఇహపరలోకాల సాఫల్యాన్ని గురించి చెప్పడం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఎవరైతే వీడియో చూస్తున్నారో వారు కూడా తమ ఇళ్లలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని, మహిళల్ని ఒకవేళ మీరు ధార్మిక పరంగా వాళ్ళని గుర్తించాలనుకుంటుంటే తప్పకుండా ఈ యొక్క మద్రసా ఉమ్మె హబీబాలో మీరు చేర్పించాలి. ఇక్కడ చేర్పించిన తర్వాత ఇహపరలోకాల సాఫల్యం గురించి నిజ జీవితంలో ఎలాగ మనం ఉండాలని చెప్పి అన్ని విషయాలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సభలో ముఖ్య అతిథులుగా హజరత్ మౌలానా మొహమ్మద్ రియాజ్ గారు మరియు జమియత్ ఉలమా ప్రెస్ సెక్రటరీ మౌలానా సుహైబ్ గారు కూడా రావడం జరిగింది. మరి స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి మిర్జాభాయ్ గారు మరియు రఫీభాయ్ మరియు ఇక్కడ ఉన్నటువంటి యువకులు అందరూ పాల్గొనడం జరిగింది. మౌలానా పడడం జరిగింది. చాలా సంతోషం అండి. ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా ప్రతి ఒక్కరు జరగాలి, అవగాహన సదస్సు జరగాలి. అల్లాహ్ తఆలా మనందరినీ ఇహపరలోకాల సాఫల్యాన్ని ముందుంచుకొని దేవుని గడపడానికి ప్రార్థన ఆమీన్. మరియు ఈ యొక్క ముఖ్యమైన ఒక ప్రకటన ఏమిటంటే రంజాన్ మాసం తర్వాత ఏదైతే షవ్వాల్ మాసం వస్తుందో ఆ షవ్వాల్ మాసంలో 10వ తేదీన అంటే మాకు తెలిసి రంజాన్ మాసం అయిపోయిన తర్వాత ఏప్రిల్ మాసంలో 10వ తేదీన ఇక్కడ 14వ తేదీన ఇక్కడ మళ్ళీ కొత్త పిల్లల కొరకు అడ్మిషన్లు ప్రారంభమవుతాయి. కాబట్టి దానికన్నా ముందు రంజాన్ మాసంలోనే ఇక్కడ అడ్మిషన్ కోసము ఫారం ఫిలప్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ని సంప్రదించుకుంటున్నాము. ప్రిన్సిపల్ పేరు హజరత్ మౌలానా ముఫ్తీ నయీం సాబ్ గారు. మరి వారి యొక్క సోదరులందరినీ కాంటాక్ట్ చేసి మరి ఇలాంటి మద్రసాలో, ఇలాంటి స్కూళ్ళలో పిల్లల్ని జరిపించి ఒక మంచి విద్యా బుద్ధులు కలిగినటువంటి పిల్లలుగా తీర్చిదిద్ది సమాజాన్ని ఒక మంచి మెరుగైన సమాజానికి తీర్చిదిద్దాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.